కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర భవన్లో అయినటువంటి ఈ పేపర్ ప్రెజెంటేషన్ అయితే ఇచ్చారు హరీష్ రావు గారు. వారి గురించి ఈ ప్రెజెంటేషన్లో ఏముంది పొందుపరిచింది, కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి నోటీసులను కూడా దృష్టిలో ఉంచుకొని ప్రెజెంటేషన్ నడిచిందా అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అన్న, చెప్పండి ఈ ప్రెజెంటేషన్లో ముఖ్యంగా పొందుపరిచినటువంటి అంశాలు ఏంటి? అంటే కాళేశ్వరంలో 1,00,000 కోట్లు ఉట్టుకుపోయినాయి, అసలు నీళ్లు లేని దగ్గర ప్రాజెక్టు కట్టిండ్లు, కాళేశ్వరం మొత్తం కూలిపోయింది, కాళేశ్వరం వల్ల 1 ఎకరా నీరు అందలేదు, కొత్త ఆయకట్టు లేదు, పాత ఆయకట్టు స్థిరీకరణ లేదు అని చెప్పినటువంటి ఈ అబద్ధాలు ఏవైతున్నాయో వాటిని పటాపంచలు చేసే విధంగా ఈరోజు హరీష్ రావు గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా అంటే కామన్ పీపుల్ కూడా ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా నివృత్తాయి. మొదటి నుండి జరిగినటువంటి దుష్ప్రచారం వల్ల ప్రజల్లో అనేక అనుమానాలు ఉండే, ఇతర పార్టీల్లో అనుమానాలు ఉండే, వాస్తవం చెప్పాలంటే కొంతమంది కార్యకర్తలు కూడా అనుమానం ఉండే. కానీ ఈరోజు హరీష్ రావు గారు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ ద్వారా వాస్తవమైంది, అబద్ధమైంది, నీళ్ళేంది, పాలేంది చాలా స్పష్టంగా తేటతెల్లం అయిపోయింది. ఇదే విషయాన్ని హరీష్ రావు గారు కాళేశ్వరం కమిషన్ ముందు కూడా చెప్పనున్నారు.